నమ్మకం. అంటే వాళ్ళను ఇబ్బంది లేని వీళ్ళకి ఇబ్బంది లేని వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. షాడో బాక్సింగ్ లాగా ఆ విషయం మనం తర్వాత కూడా చర్చలోకి వస్తుంది. అది నేను నిన్న వ్యాసం రాసా, తమిళనాడులో బాక్సింగ్, బెంగాల్లో ఫిక్సింగ్ అని. చాలా ఫైట్ చేసినట్టు చివరికి ఏమీ ఉండదు. సరే మావిగాని లేదు, మీ చేతుల్లో ఏం లేదు. విశాఖపట్నంలో గూగుల్కు 600 ఎకరాలు సార్, రైతులకు ఇంకా నష్టపరిహారం ఇవ్వాల. ఉన్న ఫలానా 600 ఎకరాల భూములు అదానీ కంపెనీతో డీల్ కుదుర్చుకుంటున్నారు. డీల్, ఇట్ ఇస్ నాట్ అగ్రిమెంట్, ఇట్ ఇస్ ఏ డీల్. డీల్ మీన్స్ యూ విల్ గెట్ ఇమీడియట్ పవర్స్. ఎందుకంటే అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకని ఆలస్యం అయిపోతుంది. కాబట్టి గూగుల్ డేటా సెంటర్, గూగుల్ అని పేరు, అదానిదేమో అక్కడ ఆధిపత్యము, భూములేమో రైతులవి. ఏం జరుగుతుంది సార్? నిన్న సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ స్థానికమైన నాయకులు వీళ్ళంతా నిరసన చేసి, మీరు ఈ పద్ధతి కనుక మార్చుకోకపోతే మేము ఈ చలో తర్లువాడ అంటారు దాన్ని, ఈ చలో తర్లువాడ అని మేము చేస్తాము, మీరు అంత ఆగమేఘాల మీద ఏమీ లేకుండా గూగుల్కు భూములు అప్పగించాల్సిన అవసరం ఏముంది అదానికి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 600 ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకొని. ఇంకో పోలికి కూడా చెప్పారు శ్రీనివాసరావు, పంచగ్రామాలు అనేవి దశాబ్దాల తరబడి పరిష్కారం కావట్లేదు. ఆ పంచగ్రామాల సమస్య అయితే మీరు పరిష్కారం చేయరు. అదానీ గారికి ఇచ్చే ఈ అదానీ భూముల విషయంలో వైసీపీ, టీడీపీ సేమ్ టు సేమ్ దాని మీద మాట్లాడరు. మహా అయితే ఒక మీడియా కాన్ఫరెన్స్ పెడతారు తప్ప అక్కడ ఆర్సెలన్ మిత్తల్గా భూములు అక్కడ తెచ్చి స్టీల్ ప్లాంట్ పక్కన ఇచ్చినా ఏం మాట్లాడరు. విశాఖపట్నంలో వస్తున్న అనేక కార్పొరేట్ ప్రతిపాదనల మీద నిశ్శబ్దంగా ఉంటారు. అంటే తర్వాత ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కార్పొరేట్లకు భూపందారం జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా అమరావతి, మావిగన్, ఇదిగో ఈ గోడ్డాల్లో వీటి చుట్టే ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. బహుశా విశాఖపట్నం తగు జాగ్రత్త తీసుకోకపోతే ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తున్నారు, అంటే మనకు పరిహారం ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారా రైతులు? ఏది ఇవ్వడం అంటే ఇంకేం చేస్తారు సార్? మీ పక్కది ఇచ్చారు, అది ఇచ్చారు, మేము పెట్టేస్తున్నాము. ఇంకోటి ఇక్కడ డేటా సెంటర్ వచ్చి ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగి ఇక్కడ అంతా మారిపోయిన తర్వాత ఇక్కడ పంటలు పండే అవకాశం ఉండదు అన్న తర్వాత ఇస్తారు కదా. పరిహారం కూడా వాళ్ళకి చట్ట ప్రకారం తగిన వెంటనే ఇవ్వడం లేదు. ఇది నేను చెప్తున్నా, శ్రీనివాసరావు చెప్పడం కాదు. స్థానిక శాసనసభ్యుడు సీనియర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రైతులను పిలిపించుకొని నేను ఇప్పిస్తాను. మీరు ఆశ్చర్యం చూడండి సార్, రైతుల భూమి ప్రభుత్వం ద్వారా అదానీ తీసుకుని ఉంటే గంటా హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? గంటా శ్రీనివాసరావు ఓకే, అందరికీ ఎప్పటి నుంచి తెలిసిన మిత్రులు, సీనియర్, ఇవన్నీ ఓకే. కానీ ఆయనేమీ అధికారిక హోదాలో ఆయనకు లేరు కదా, ఎవరివ్వాలి? సంబంధిత అంతకుముందు వాళ్ళకు భూమి గీతంకి ఇచ్చిన 5,000 కోట్ల రూపాయల విలువైన భూమి అనే ఆరోపణ అది అలాగే ఉంది. సో ఒకటి కాదు, ఇట్లా లూలు మాల్ వద్దని కొంచెం చూడండి అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన సమస్య అట్లాగే ఉంది. అసలు విశాఖలో భూముల సమస్యలు తేల్చండి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా లేఖ రాసినటువంటి విషయం అలాగే ఉంది. ఒకటి కాదు, ఇవన్నీ అంతకుముందు విష్ణుకుమార్ రాజు అలాగే భోగాపురం విమానాశ్రయము ఆ విషయాల మీద మాట్లాడింది కూడా మనం ఈ మధ్య చూసాం. వీళ్ళందరూ ప్రత్యర్థులు కూడా కాదు, వాస్తవానికి కూటమి, అధికార కూటమిలో సభ్యులు. ఎందుకు పరిష్కారం చేయట్లేదు? ఏ చర్చ లేదు. ఇదిగో మావిగన్ సార్. కాబట్టి నా అన్న ఈ మావిగన్ మీద శృతి మించిన ఇది తిప్పడం కూడా రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి, వికేంద్రీకరణ అన్న దాని నుంచి దృష్టి మళ్లిస్తుంది, డైవర్షన్గా మారుతుంది. సార్, బీఆర్ఎస్ జ్ఞానోదయం, కేటీఆర్ మాటల సంకేతం. కేటీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రిన్స్ చార్మింగ్, ఎప్పటికైనా ఎప్పుడు అవుతారనే చర్చ తప్ప ఇంకోటి